మంగళగిరిలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। తెలంగాణ నుంచి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు। వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ఎవరు తీర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు। రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాదిగా వైఎస్ అభిమానులు ఉన్నారని చెప్పారు। వైఎస్ స్ఫూర్తితో రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ తెలిపారు। రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నారని, కానీ మణిపూర్ పర్యటనలో ఉండటంతో రాలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు। శ్రీమతి షర్మిలమ్మ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నా ప్రతినిధిగా మీరు పాల్గొని మన వైపు నుంచి సంపూర్ణంగా గాంధీ కుటుంబం ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు అండగా నిలబడతామని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నించొని చెప్పి రావాల్సిందిగా రాహుల్ గాంధీ గారు నన్ను ఆదేశించడం జరిగింది। వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు। కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు, మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది। ఈరోజు రెండు రాష్ట్రాలలో సంక్షేమమైన, అభివృద్ధి అయినా, ప్రజలతో మమేకమైన నాయకుడి గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది, ఈ సమాజం చర్చించుకుంటుంది। అందుకే ఈరోజు పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు, తెలంగాణలో కొదవలేదు। ఈరోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు। 2007 మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు, ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివే వాళ్ళు నాకు తెలీదు, చదివితేనే ఐఏఎస్ అయ్యిండ్రో కాలేదో నాకు తెలీదు। కానీ శాసనమండలి సమావేశాలు వస్తున్నాయి అని అంటే సమస్యల్ని ప్రస్తావించాలని, సమస్యల లోతులను తడమాలని, వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని, వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసన మండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించి బలమైన వాదనను వినిపించే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి షర్మిలమ్మ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నా ప్రతినిధిగా మీరు పాల్గొని లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు పరిపాలన అందించాడు। కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పను। రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు।